హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ప్రోటానిక్స్ ఒక మైక్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. సో చూడండి ఎలా ఉందో, క్వాలిటీ బాగుందా లేదా అన్నది. ఇప్పుడు మీరు ఆడియో అయితే శాంసంగ్ ఫోన్ డిఫాల్ట్ ఆడియో అయితే వింటున్నారు. ఇప్పుడు దాన్ని కనెక్ట్ చేసి చూస్తాను మైక్ ఏ రకంగా నాయిస్ క్యాన్సిలేషన్ చేస్తుంది అన్నది. ఇక్కడ పైన చూడొచ్చు మీరు, ఫ్యాన్ కూడా తిరుగుతుంది, థర్డ్ స్టేజ్ మీద తిరుగుతుంది అనమాట ఫ్యాన్. సో ఇప్పుడు నాయిస్ ఎంత తీసుకుంటుందో చూడండి. ఒకసారి నేను సైలెంట్ అయిపోతాను. సో ఇది డిఫాల్ట్గా అనమాట. ఇప్పుడు ప్రోటానిక్స్ యొక్క మైక్ అయితే కనెక్ట్ చేయబోతున్నా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ప్రోటానిక్స్ యొక్క మైక్ ఆడియో క్వాలిటీ అయితే మీరు వింటున్నారు. ఇక్కడ గ్రీన్ కలర్లో వెలుగుతుంది. దీని బ్యాక్ సైడ్ ఒక బటన్ ఉందన్నమాట. ఈ బ్యాక్ సైడ్ దీన్ని ప్రెస్ చేశారనుకోండి, సో ఇందాక నేను ప్రెస్ చేశాను కదా, చేసినప్పుడు ఏమైంది, లైట్ బ్లూ కలర్లో వెలిగింది, అందుకని మాట కట్ అయిపోయింది, అంటే మ్యూట్ అనమాట. మళ్ళీ నేను దీన్ని ప్రెస్ చేస్తే మళ్ళీ గ్రీన్ కలర్లో వెలిగింది, అంటే అన్మ్యూట్ అనమాట. అంటే మాట మళ్ళీ వినపడటం స్టార్ట్ అవుద్ది. దీంట్లో 1, 2, 3 స్టేజెస్ లాంటివి అయితే లేనే లేవు. కేవలం ఒక మ్యూట్ ఒకటి, దాని తర్వాత అన్మ్యూట్ ఒకటి, ఈ రకంగా అయితే ఉంది. సో మీకు నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా అనిపిస్తుందో చూడండి. ఇక్కడ ఫ్యాన్ కూడా తిరుగుతుంది. మాట స్పష్టత ఎలా ఉందో మీరు అర్థం చేసుకోగలరు. కావాలనుకుంటే కొనుక్కుంటాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, పర్చేస్ చేసుకోండి. లేదనుకుంటే JSD Pro J13 అంతకుముందు ఇచ్చున్నాను కదా రివ్యూ, దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది క్లిక్ చేసి వినండి ఒకసారి రివ్యూ. దాని మైక్ స్పష్టత ఎలా ఉందో, ఆడియో ఎలా ఉందో వినండి. కావాలనుకుంటే అది పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్.